హాయ్ హలో వెల్కమ్ టు ఆద్యం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. నేను లోకేష్ గారు ఏలూరు రాగానే వైసీపీ నేతలు కొంతమంది మీరు ఎంత చేసినా కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం రాదు, కుప్పకూలిపోద్దని అంటున్నారు సార్. ఏంటి సార్ దాని గురించి? అదే మన మైండ్ గేమ్లో అదో భాగం. ఇప్పుడు భారత కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు యుద్ధానికి వెళ్తాడు. అక్కడ శల్యుడు ఉంటాడు అన్నమాట. ఏంటి యుద్ధానికి వెళ్తున్నావా నువ్వా అంటే అర్జునుడిని గెలిచేద్దామనే. ఓరి పిచ్చోడా, నీకు అసలు ఆ పరశురాముడు ఏమని శపించాడు తెలిసినా? సరిగ్గా యుద్ధ భూమిలో నువ్వు మంత్రం మర్చిపోతావు, బ్రహ్మాస్త్రం వేయలేవు అంటాడు. అలా ఓపిక పడతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏంటి, నువ్వు ఈ రథం పూర్తిగా వెళ్దాయి బాబు, ఆ భూదేవి నీకు శాపం ఇచ్చింది కదా, రథం భూమిలో కూరుకుపోతుంది అంటే ఇలాగా మైండ్ గేమ్ మాట ఇది. అది భారతం నుంచి వస్తుందన్నమాట. ఏంటి నువ్వు ఇది వైసీపీని గెలిచేద్దామనా? ఎంత నువ్వు కొట్టుకున్నప్పటికీ రాత్రి పగలు తిరిగినప్పుడు కూడా వైసీపీని నువ్వు గెలవలేవు. అదే మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే మైండ్ గేమ్ అది. అసలు వీళ్ళు ఏం చేశారని సార్ అంత కాన్ఫిడెన్స్ వీళ్ళకి? వైసీపీ ప్రభుత్వం కాన్ఫిడెన్స్ కాదండి, అవి జగన్ లాంటి దరిద్రగొట్టు రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎవరిని చూడలేదండి. దమ్ముంటే ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ మాట్లాడాలి. అలా కాకుండా రాజకీయాలు ఎలా చేస్తారంటే ఎవరి వలన ఏం చేయాలో చేస్తాడనమాట. అది రోజాని ఎలా ఉపయోగించుకుంటున్నాడు జీవితంలోకి, శేష జీవితంలో రోజా బతకగలుగుతా? చెప్పులు తీసి కొడతారన్నమాట రోజాని. నోటికి వచ్చినల్లా అంటే నోటికి వచ్చినట్టు పేలిస్తున్నాడు రోజా చేత. అనిల్ కుమార్ యాదవ్ చేత నోటికి వచ్చినట్టు పేలిస్తున్నాడు. కొడాలి నాని కారాకిల్లి దెబ్బ, అదే కైనీళ్ళ దెబ్బ, ఆ నోటికి వచ్చినట్టు పేలుతున్నాడు. ఏంటి అంబటి రాంబాబు బట్టలిపి డ్యాన్స్ చేస్తున్నాడు. వీళ్ళు రేపు పొద్దున పనికొస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ద్వారా, వీళ్ళ నోటి ద్వారా ఎంతవరకు మైండ్ గేమ్ ఆడాలో అంతవరకు మైండ్ గేమ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట. రాత్రులు పాదయాత్ర చేస్తే వీళ్ళకేమొచ్చింది? వాళ్ళకి ఇంకా మంచిది కదా, పాదయాత్ర చేసేవన్నీ డిస్టర్బ్ చేయడానికి ఇంకా మంచిది కదా. వీళ్ళెందుకు మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయలేదా? ఇక్కడ వైఎస్ శర్మిల పాదయాత్ర చేయలేదా? నైట్ అయితే కొంచెం చల్లగా ఉంటుందని 4 గంటలు ఎక్కువ నడుస్తారు. ఏదైనా అక్కడ పక్కన ఏదైనా సెంటర్ ఉందంటే ఆ సెంటర్కి చేరడం కోసం ఒక 5 కిలోమీటర్లు నడుస్తారు. అంతేగాని అంతకంటే మధ్యదారిలో ఉండిపోరు కదా. ఎక్కడ స్టేషన్ లేకుండా మధ్యదారిలో ఆగిపోలేరు కదా. రాత్రులు నడుస్తారు. ఏంటంటే అర్థం ఏముంది? అర్థం లేదు. కనుక వాళ్ళు కేవలం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏదో విధంగా గాయపరచాలి, వాళ్ళకి మనోధైర్యం లేకుండా చేయాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఏమీ లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, ఈసారి మాత్రం తప్పకుండా కొడాలి నాని ఓడిపోతాడు. కొడాలి నానికి మెల్లి మొగుళ్ళు లాంటి వాళ్ళని దించుతున్నారు అక్కడ. సార్ ఇప్పుడు మామూలుగా రోజా గారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు, అవును, ఇప్పుడు వైసీపీలోకి వచ్చాక నవరకాలుగా టీడీపీ పార్టీని విమర్శిస్తాం. అవును, వెన్నుపోటు పొడిసారి చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటున్నారు. అవును, మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవి టీడీపీలో పార్టీలోనే ఉన్నారు కదా. అవును, మరి ఎందుకని ఇప్పుడు వెన్నుపోటు పొడిసారి ఇప్పుడు మాట్లాడి ఆ పార్టీలోకి వెళ్ళారు? మరి అవునండి, ఇక్కడ పార్టీలో టీడీపీ పార్టీలోనూ ఈవిడికి అనుకున్న సీటు దక్కలేదు. తర్వాత ఏమో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఈ అమ్మగారి తాలూకు పాదం అంటూ ఇలాగొచ్చి కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టింది. మరి రాజశేఖర రెడ్డి గారు హఠాత్ మరణం, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఎలా పిచ్చి పిచ్చిగా వాగేవాళ్ళు కావాలి. అక్కడ అందులో కూడా ఆకలి కొన్న పురులాగా ఉండేది కదా. మరి ఆ పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు వీళ్ళు? ఆ గుట్లు లోగుట్లు పైగుట్లు అన్ని గుట్లు ఇప్పేసి మాట్లాడింది. అందువల్లనేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టరాలు అయ్యింది. తర్వాత ఏమో అడ్డమైన కోతలు కుయ్యాలంటే ఆమెను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఇప్పుడు విడుదల రజని ఉందనుకోండి, అలా కోతలు కుయ్యదు కదా. ఏదో 4 చోట్లకి వెళ్తుంది, పరీక్షలు చేస్తుంది, వచ్చేస్తుంది అన్నది రామరాజ్యం అంటుంది. అంతేగాని ఎలా పిచ్చి పిచ్చి కోతలు కుయ్యదు కదా. రేపు పొద్దున్న ఏదైనా పార్టీలోకి వెళ్ళి పర్వాలేదు, ఆ మాత్రం ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది. అలా కాదు కదా, నోరంతా గబ్బు బూతులు. ఎంత దరిద్రగొట్టు మనిషి కాకపోయినట్టయితే చూపుడు వేలుతో యాక్షన్ చేసి చూపిస్తుందండి. అంటే ఏమిటి? చూపుడు వేలుతో యాక్షన్ చేస్తే కుర్రకారు రెచ్చిపోరు.
అర్థమైందా? రారా నన్ను రేప్ చేయరా అంటదా. అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుందంటే పిల్లలు ఏమైపోతారండి. అందువల్ల నువ్వు సినిమా ఆర్టిస్టు అని తెలుసు, కానీ ఫక్తు సినిమా ఆర్టిస్టు అని నీ తాలూకు చీకటి కోణం అంతా కూడా నువ్వే బయట పెట్టుకుంటున్నావు కనుక. అంటే ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుంటాడు ఈయన. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే ఇట్లాంటి చీకటి బతుకులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని ప్రధానంగా ముందుంచుతాడనమాట. ముందుంచి మాట్లాడిస్తాడు అంతే, అంతకంటే ఏముంది. అంతే సార్. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నాయకులు ఉన్నారు సార్, ఎప్పటి నుంచో పార్టీ గురించి. అవును, వాళ్ళని ఎవరికి మంత్రి పదవులు ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని తిరిగి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళతోనే తిట్టిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, ఎవరికి మంచి పదవులు లేవండి. ఇప్పుడు సుచరితకేమో హోమ్ ఇచ్చాడు, తీసి పారేశారు కదా. హోమ్ ఆయన కంట్రోల్లో ఉంటుంది. బుగ్గన రాజేంద్ర రెడ్డి ఉన్నాడు, ఆయన ఆర్థికం ఆయన కంట్రోల్లో లేదు. అంటే పదవులు పవర్లు అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఏది కంట్రోల్. ఇప్పుడు లక్ష్మీభారత్కి ఒక పదవి ఇచ్చాడు, అధికార భాషా సంఘం అన్నాడు, 10 రూపాయలు ఇచ్చాడు ఆవిడకి, ఇవ్వలేదు. ఈవిడేం టూరిజం అన్నాడు, ఈవిడకు 100 రూపాయలు ఇచ్చాడా. నువ్వు దోచుకో, అంతేగాని ఫండ్స్ గిన్స్ అడగొద్దని చెప్పాడన్నమాట. ఎవరికేం ఫండ్స్ ఇచ్చాడు? నీ భార్య నీటిపారుదల శాఖ అన్నాడు అంబటి రాంబాబుకి, అనిల్ కుమార్ యాదవ్కి. ఆ నీటిపారుదల కాదు నోటిపారుదల అంటున్నారన్నమాట. ఆ నోటు అంటే మాట్లాడడం తప్ప వాళ్ళకి ఏమైనా 10 రూపాయలు ఇచ్చాడా? ఏముంది? పవర్స్ అన్నీ ఆయన చేతుల్లోనూ ఉన్నాయి. అది ఏంటి సార్ ఈసారి గుడివాడలో నాన్నగారు నెగ్గుతారంటారా? ఈసారి గుడివాడలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ తన పంతం నెగ్గించుకుంటుందండి. ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడు, ఎన్ఆర్ఐ వచ్చి మొత్తం నానీతో సైతం కొనిసే పరిస్థితిలో ఉన్నాడు కనుక ఆ ఎన్ఆర్ఐ తప్పకుండా గెలుస్తాడు. గుడివాడలో మాత్రం నాని ఇన్ని కబుర్లు ఆడుతున్నాడు కదా, శృంగభంగం అవుతుందండి. నానికి అవుతుంది. అక్కడ వల్లభనేని వంశీకి కూడా ఆపోజిట్ తగిలాడు. వీళ్ళిద్దరికీ తలకాయలు తీసేయడం కాదు, కానీ పవర్ లేకుండా చేసినట్టయితే తలకాయలు తీసినట్టే కదా లెక్క. అంటే తలకాయలు తీయడం అంటే మనుషులు చంపేసుకోవడమే కావాలా, వాళ్ళకి ఏ పవర్ లేకపోతే తలకాయ తీసినట్టే కదా. అందువల్ల అట్లాంటి మహర్జాతకం ముందు పట్టనుంది కనుక ఆయన సిద్ధంగా ఉండాలి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, నేను కొడాలని, ఆయన ఏమో వల్లభనేని వంశీ, మా ఇద్దరికి తిరుగులేదు, మీ అంతే నంచు చూస్తామంటే ఎవడు ఊరుకోడు. వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. తాడిని తన్నేవాడు ఉన్నట్టయితే వాడు తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు. అలాంటి వాడే గుడివాడికి వస్తాడని నా నమ్మకం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.